ఈరోజు మన గ్రామ పంచాయతీ వద్ద కొన్ని అంశాల పట్ల కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయవలసిందిగా గౌరవ సెక్రటరీ గారు వారు కోరడంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు జరుగుతున్నటువంటి మోసాల పట్ల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ అర్పపల్లి గ్రామ వివిధ సంఘాల్లో గాని యువత వారి వారి యొక్క గ్రూపులలో కూడా ఈ కార్యక్రమాన్ని పోస్ట్ చేస్తామని సెక్రటరీ గారు కోరడంతో కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తున్నాం. మరి మనకి ఇప్పుడు ఆన్లైన్ మోసాలు చాలా జరుగుతున్నాయి. ఎక్కువగా మనకు మన అకౌంట్ నుంచి డబ్బులు అనేవి మాయమవుతున్నాయి. మరి గతంలో సైబర్ క్రైమ్ అనేది ఎక్కువగా దీని పట్ల అవగాహన కల్పించడం జరిగింది. మనకు ఏదో రకంగా ఒక ఫోన్ కాల్ వచ్చి మీకు ఓటీపీ వచ్చింది, మీ ఓటీపీ చెప్పినట్లయితే మీకు డబ్బులు వస్తాయని చెప్పి, లేదా ఒక సంక్షేమ పథకం వస్తుందని చెప్పి మభ్యపెట్టి ఆ ఓటీపీ తెలుసుకొని మన అకౌంట్ లో ఉన్నటువంటి డబ్బులన్నీ కూడా డ్రా చేస్తుండేవాళ్ళు. ఇప్పుడు కొత్తగా ఏం చేస్తున్నారంటే మనకు వివిధ అంశాల పట్ల మన సెల్ కు ఒక మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ అనేది ఏంటిదని మనం ఓపెన్ చేస్తేనే ఆ లింక్ ఓపెన్ అయ్యి మన అకౌంట్ లో ఉన్నటువంటి డబ్బులన్నీ కూడా వెళ్ళిపోతున్నాయి. అంటే మోసగాళ్ళు రకరకాలుగా మోసం చేసే ప్రయత్నం చేసి మన దగ్గర ఉన్నటువంటి డబ్బులన్నింటినీ కూడా మాయం చేస్తున్నారు. అంతేకాకుండా ఇప్పుడు ఈ ఆన్లైన్ గేమ్స్ అనేటి, బెట్టింగ్ యాప్స్ అనేటివి కూడా యువతను ఎక్కువగా ఆకర్షింపజేసి మన డబ్బులన్నిటినీ మరి దోచుకుంటున్నారు. అంతేకాకుండా అప్పుల పాలై యువత ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. ఇలా 1,00,000 రూపాయలకే ఒక 5-6 నెలల్లోనే 2 లక్షలు అవుతాయని నమ్మించి ఈ బిట్ కాయిన్ అని చెప్పి, మెటా ఫండ్ అని చెప్పి రకరకాల ఆన్లైన్ సంస్థల ద్వారా పెట్టుబడి పెట్టి మనకు 1,00,000 పెడితే నెలకు 10,000 వస్తాయి, 15,000 వస్తాయి అంటూ మభ్యపెట్టి మనల్ని మోసం చేసి మన దగ్గర ఉన్నటువంటి డబ్బులన్నింటినీ కూడా దోచుకుంటున్నారు. దీని పట్ల కూడా పోలీస్ శాఖ వారు అందరినీ అప్రమత్తం చేసి ఎవరైతే ఇట్లాంటి మోసాలకు పాల్పడిన వారు ఉన్నారో వాళ్ళందరినీ ఇప్పటికే కేసులు పెట్టి వాళ్ళను జైలు పాలు చేసిండ్రు. మరి దయచేసి ఈ మోసాలకు గురి కాకుండా మీరు కూడా దయచేసి మరి అత్యాశకు పోకుండా ఎవరిని కూడా ఈ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా ఇట్లాంటి ఆన్లైన్ వ్యవస్థలో డబ్బులు పెట్టకుండా, మనకు LIC అనే గవర్నమెంట్ సంస్థ ఉన్నది, బ్యాంకులు ఉన్నాయి, దయచేసి వీటినే మనం వినియోగించుకోవాలి తప్ప మరే ఇతర ప్రైవేట్ కంపెనీలలో మనం సంపాదించుకొని కష్టపడి రూపాయి జమ చేసి ఆ డబ్బులను మనం ప్రైవేట్ సంస్థల్లో పెట్టినట్లయితే నష్టపోయి ఇబ్బందులకు గురవుతాం కనుక దయచేసి మనం ఆర్థికంగా నిలదొక్కుకోవాలంటే ఇలాంటి ప్రైవేట్ సంస్థలను నమ్మకుండా, ఈ ఆన్లైన్ సంస్థల్ని నమ్మకుండా మీ డబ్బులను మీరు కాపాడుకోవాలని సందర్భంగా కోరుకుంటూ దీనిపై చక్కటి పాటను మిత్రుడు పలిగిరి రాజేందర్ గారు పాడి వినిపిస్తారు. రంగుల లోకం మాయ ప్రపంచం, నువ్వు ఎవరిని నమ్మిన మోసపోతనే మాయన్న, నువ్వు ఎవరిని నమ్మిన మోసపోతనే మాయన్న, నువ్వు ఎవరిని నమ్మిన మోసపోతనే మాయన్న. సైబర్ మోసాలు ఎక్కువైనవే పోయన్న, ఆట మనిషి నువ్వు అసలు ఉండద్దే మాయన్న, ఆట మనిషి నువ్వు అసలు ఉండద్దే మాయన్న. విదేశాలలో
మాయన్న. థ్యాంక్ యూ, ధన్యవాదాలు రాజేందర్ గారు. మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా గౌరవ సెక్రటరీ గారిని కోరుతున్నాం. ఈరోజు జిల్లా పౌర సంబంధాల శాఖ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ అవగాహన కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఈ టీం సభ్యులందరికీ, అదేవిధంగా మన గ్రామ పంచాయతీ గ్రామస్థాయి అధికారులు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, వివో సంఘాలందరికీ, అదేవిధంగా ఉపాధి హామీ సిబ్బంది అందరికీ గ్రామ పంచాయతీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, మనకి ఇప్పుడు మామూలుగా ఇప్పుడు మొత్తం సమాజం ఎదుర్కొంటున్న పెద్ద సమస్య మీద ప్రభుత్వం మంచి ఆలోచన నిర్ణయంతో అవగాహన కార్యక్రమం నిర్వహించాలని చేసింది. ఈ కార్యక్రమం ఎందుకంటే మనకి ఇప్పుడు ముఖ్యంగా చాలా మోసపోతున్నాం. గతంలో దొంగతనాలు, స్నేక్ చార్జింగ్లు అవన్నీ ఉండేది. టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత ఈ వ్యవస్థకి రూపు మారి దాదాపు మన ఊళ్ళో చాలా మంది కోల్పోవడం జరిగింది, చాలా మందికి అనుభవం ఎదురైంది. అందుకనే ఏ కార్యక్రమం చేసినా మన సామాజిక కార్యక్రమం, సామాజిక మాధ్యమాలు వచ్చే నమ్మకుండా ప్రభుత్వ యాప్ల రూపంలోనే మన సేమ్ లోగో తోటి, సేమ్ యాక్టివిటీస్ తోటి ప్రభుత్వాన్ని నమ్మించి మోసం చేస్తారు. కాబట్టి మన గ్రామాల్లో చాలా మంది మోసపోయారు. కాబట్టి అలాంటి మోసపోకుండా, అత్యాశకు ఆశపడకుండా సామాజికంగా మనము ప్రభుత్వ యాప్లు నమ్మడం, ప్రభుత్వ కార్యక్రమాలతోటి ప్రభుత్వం సంబంధించిన యాక్టివిటీస్ చేసి సైబర్ నేరాలకు పాల్పడకుండా ఉండడంతో పాటు మనకు అవగాహన కార్యక్రమం ఉండి వెంటనే దీన్ని సైబర్ క్రైమ్ కానీ ఇతర వెంటనే బ్యాంకులకు రిపోర్ట్ చేయడం వల్ల మనకి ఈ సమస్య నుంచి తప్పించుకోవచ్చు. దాని మీద మంచి కార్యక్రమం నిర్వహించారు. దాన్ని ఇంతకుముందుగా మన చెప్పారు దీని ఏమేమి జరుగుతున్నాయో. కాబట్టి మన ప్రభుత్వ శాఖలో ఉన్న అధికారులు తమ పరిధిలో ఉండే ప్రజలకు కానీ తల్లిదండ్రులకు కానీ అవగాహన కల్పిస్తే ఇంకా కొంచెం ఉపయోగం ఉండి ఈ మోసాన్ని అరికట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ పౌర సరఫరా శాఖ రంగారెడ్డి జిల్లా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గౌరవ సెక్రటరీ గారికి మరియు గ్రామ పెద్దలకు అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని ఈ అర్పపల్లిలో ఉన్న వివిధ సంఘాల గ్రూపుల్లో మరియు యువత సంబంధించిన యువజన సంఘాల గ్రూపుల్లో ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా టెలికాస్ట్ చేస్తామని గౌరవ సెక్రటరీ గారు చెప్పడంతో కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరిగింది. అన్న మీరు రండి. కావున అందరికి మరొకసారి కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెక్రటరీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సెక్రటరీ గారు మరొక రోజు కూడా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చక్కగా అందరి ఆధ్వర్యంలో చేపడతామని వారు చెప్పడం జరిగింది. మరి సెక్రటరీ గారు మరొక రోజు ఎప్పుడైతే మీరు కోరుతారో ఆ రోజు తప్పకుండా కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ ఇంతటితో కార్యక్రమం ముగుస్తుంది. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.